వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. విద్యార్థులకు ఇచ్చిన ఎన్నికల హామీలను 34 నెలలు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి విమర్శించారు. మంగళవారం కరీంనగర్లోని తెలంగాణ చౌక్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్కూటీలు, ల్యాప్టాప్లు, ఖాళీ పర్సులతో వినూత్న నిరసన చేపట్టారు. స్కూటీలు, ల్యాప్టాప్లు, 5 లక్షల విద్యా భరోసా కార్డు, పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మత్స రమేష్, నగర కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నూనావత్ శ్రీనివాస్ నాయక్, గర్ల్స్ వింగ్ నాయకురాలు జోష్న, నగర నాయకులు సందీప్ రెడ్డి, బోయిని విష్ణు, అరవింద్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు టీడీసీ అధ్యక్ష హోదాలో మేము అధికారం రాగానే 5వ గ్యారెంటీ పేరుతో యువ వికాసం పేరిట విద్యార్థులకు ఇచ్చిన హామీని అమలు చేస్తామన్నాడు. ఇలా అధికారంలోకి వచ్చి 1000 ఏళ్ళు కావస్తా ఉన్నా, 30 నెలలు కావస్తా ఉన్నా విద్యార్థులకు ఇస్తామన్న స్కూటీలు ఎందుకు ఇవ్వలేదు, విద్యార్థులకు ఇస్తామన్న ల్యాప్టాప్లు ఎందుకు ఇవ్వలేదు, విద్యార్థులు ఉన్నత విద్య చదువుకోవడానికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఎందుకు ఇవ్వలేదు, ఒకటేసారి రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామన్న రేవంత్ రెడ్డి 30 నెలల కాలంలో ఫీజు బకాయిలు విడుదల చేయకుండా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఇచ్చిన హామీలను విస్మరించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇలా రియంబర్స్మెంట్ రాక రాష్ట్రంలో విద్యార్థుల పర్సులు ఖాళీ అయ్యే పరిస్థితి, మేనేజ్మెంట్ల ఫీజులు కట్టి ఇలా విద్యార్థులు స్కూటీలు ఇవ్వబోతే, విద్యార్థులు ల్యాప్టాప్ ఇవ్వబోతే ఇలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తన వద్ద విద్యారంగం పెట్టుకొని ఇలా విద్యాశాఖను పూర్తిగా భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు. రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి విద్యాశాఖ ఉత్తమాలకు ఇవ్వాలి, లేకపోతే విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు కూడా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం. ఇలా అందాల పోటీలకు ఉన్న నిధులు, ఫుట్బాల్ పోటీలకు ఉన్న నిధులు, హెలికాప్టర్ తిరగడానికి ఉన్న నిధులు ఇలా విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలుకి ఎందుకు లేవు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా మనవనాట కోసం మెస్సిన్ తీసుకొచ్చినామని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సంక్షేమం కోసం ల్యాప్టాప్లు, స్కూటీలు ఇవ్వకపోతే రానున్న రోజుల విద్యార్థులు ఒక ఏకం చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కసిరెడ్డి మణికంఠరెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు.